బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ మీర్ చౌక్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గుల్జార్ హౌస్ సమీపంలో మంటలు ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు. అక్కడున్న తాజా పరిస్థితిని అందించడానికి మా ప్రతినిధి పెట్రిషా కూడా సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ ఘటనలో 3 చిన్నారులు సహా 13 మందిని ఆసుపత్రికి కూడా తరలించినట్టుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో భవనంలో 30 మంది ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. ఘటన సమయంలో భవనంలో 4 కుటుంబాలు ఉంటున్నాయి. మంటలను అదుపు చేయడానికి ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఘటనా స్థలానికి 10 అంబులెన్సులు కూడా చేరుకున్నాయి. చార్మినార్కు వెళ్లే ప్రధాన రహదారులన్నింటినీ కూడా ఈ అగ్ని ప్రమాదంతో మూసివేశారు. ఓల్డ్ సిటీలో చోటు చేసుకున్న చార్మినార్ పరిసర ప్రాంతాల్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద దృశ్యాలు అవి. మీర్ చౌక్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడ మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను అదుపు చేయడానికి ఫైర్ ఇంజిన్లు ఇప్పటికే చేరుకున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న దృశ్యాలను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మంటలను అదుపు చేస్తున్న సిబ్బంది లోపలికి వెళ్లి లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకొస్తున్నారు. 3 చిన్నారులు సహా 13 మందిని ఆసుపత్రికి తరలించినట్టుగా కూడా తెలుస్తోంది. మా ప్రతినిధి పెట్రిషా కూడా సంఘటన స్థలం దగ్గరే ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పెట్రిషా, ఈ అగ్ని ప్రమాదం ఎలా సంభవించింది? ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? హైదరాబాద్ పాత బస్సు చార్మినార్ వద్ద చార్మినార్ కి సుమారుగా 100 మీటర్స్ దగ్గరనే ఈ ఘటన చోటు చేస్తుంది. కృష్ణ పర్ల్స్ అనే ఒక షాప్ దగ్గర ఈ ఘటన చోటు చేస్తుంది. మరోవైపు యజమానితో సహా సుమారుగా చూసుకుంటే 8 మంది వరకు తీవ్ర గాయాలయ్యారు కూడా తెలుస్తుంది. ఇప్పటికే సంఘటన స్థలానికి 5 ఇంజన్స్ నుంచి 10 ఫైర్ ఇంజన్స్ వరకు కూడా చేరుకున్నాయి. మరోవైపు ఫైర్ అంతా కూడా కంట్రోల్ చేస్తున్నారు. ఇంజురీ అయ్యే వాళ్ళు కూడా ఇంకా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఫైర్ ఎగ్జిట్ లేకపోవడం వల్ల, ప్రికాషన్ తీసుకోపోవడం వల్ల ఇది ఘటన జరిగింది. అదే కాకుండా సౌత్ జోన్ పోలీసులు అందరూ కూడా అక్కడనే రీచ్ అయ్యారు. సుమారుగా ఈ ఘటన ఉదయం 6:30 ఈ ఘటన చోటు చేసుకుంది. 8 మంది వరకు కూడా గాయాలయ్యాయి. సుమారుగా 10% నుంచి 20% వరకు బాడీ వాళ్ళది కూడా కాలిపోయాయని కూడా తెలుస్తుంది. ఇప్పటికే చూసుకుంటున్నట్టయితే పలువురు కూడా దాంట్లో చిక్కుకున్న వాళ్ళని అందరినీ కూడా లోపలి నుంచి బయటికి తీసుకొచ్చారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే చుట్టుపక్కల ప్రాంతంలో చూస్తుంటే కూడా అత్తర్ షాప్స్ కానీ, బట్టల దుకాణం కానీ, పర్ల్ షాప్ ఇవన్నీ కూడా పక్క పక్కనే ఆనుకొని ఉంటారు. చార్మినార్ అంతా కూడా బజార్ అంతా కూడా రోడ్డు మీదనే ఉంటుంది. స్ట్రీట్ షాపింగ్ అనేది కూడా పూర్తిగా జరుగుతుంది. ఇదంతా కూడా దేని వల్ల జరిగింది? ఫైర్ సర్క్యూట్ ఏదైనా జరిగిందా, లేదంటే ప్రధానంగా ఏదైనా లోపల ఏదైనా వైర్ తగిలిందా, లేదంటే ప్లాస్టిక్ సామాన్ ఇటువంటివి ఏమైనా లోపల ఉన్నాయని కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతున్నారు. ఇప్పటికే 8 మంది వరకు గాయాలయ్యాయి. 20 to 30% వరకు వాళ్ళ బాడీ కాలిపోయిందని కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో కుటుంబం ఎవరైతే 2-3 లోపల చిక్కుకొని ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దట్టమైన పొగలతో కూడా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా కూడా కొంచెం స్మోక్ తో నిండిపోయిందని తెలుస్తుంది. వీళ్ళందరినీ కూడా హుటాహుటిగా హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం మాత్రం ఫైర్ సేఫ్టీ అధికారులు అక్కడున్న సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. చార్మినార్ పరిసర ప్రాంతం అంతా కూడా భయభ్రాంతులకు గురైన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రైట్ పెట్రిషా. హైదరాబాద్ మీర్ చౌక్లో చోటు చేసుకున్న ప్రమాద దృశ్యాలు అవి. అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుల్జార్ హౌస్ సమీపంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. 3 చిన్నారులు సహా 13 మందిని ఆసుపత్రికి కూడా తరలించారు. భవనంలో ఆ సమయంలో 30 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. ఘటనా సమయంలో భవనంలో 4 కుటుంబాలు ఉంటున్నాయి. మంటలను అదుపు చేయడానికి ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకున్నాయి. అంబులెన్స్లను కూడా సుమారు 10 అంబులెన్స్లను కూడా అక్కడికి తీసుకొచ్చే రెస్క్యూ ఆపరేషన్ని కొనసాగిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు.